ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. కర్నూలు సమీపంలో జాతీయ రహదారిలో ఒకసారిగా తీవ్ర విషాదం నెలకొంది. ఒకసారిగా దాదాపు 20 మంది వరకు సజీవ దహనమయ్యారు. అయితే మనతో ప్రత్యేక సాక్షులు ఉన్నారు. బ్రదర్, చెప్పండి, మీరు ఆ బస్సు ఎన్ని గంటలకు హైదరాబాద్లో ఎక్కారు? అసలు ఈరోజు తెల్లవారుజామున బస్సుకు ఏం జరిగింది? సో హైదరాబాద్ నుంచి కుకట్పల్లి నుంచి 9:40కి బస్సు బయలుదేరిన తర్వాత ఇక్కడ జడ్చర్ల దగ్గర ఒక హోటల్ దగ్గర బ్రేక్ టైంకి టైం ఇచ్చారు. తర్వాత అక్కడ మేబీ డ్రైవర్ చేంజ్ అయ్యారు అనుకుంటా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ అరౌండ్ 2 o'clock మధ్యలో శబ్దం వినిపించింది. బాగా సౌండ్ వినిపించే లోపల సరేలే అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్లో ఉన్నాను, డ్రైవర్ లోవర్ సైడ్లో ఉండి చూసే లోపల బయట ఆల్రెడీ ఫైర్ అనేది అటాక్ అయిపోయింది. తర్వాత ముందు కూడా బస్సు కంటే ముందు కూడా మేబీ డీజిల్ పెట్రోల్ అది కూడా ఆల్రెడీ ఫైరింగ్లో ఉన్నది. సో నేను లెఫ్ట్ సైడ్ డోర్ ట్రై చేశాను, రాలేదు. తర్వాత రైట్ సైడ్ నుంచి డోర్ ట్రై చేశాను, రాలేదు. సో కింద నుంచి వాళ్ళు డ్రైవర్లు ఆల్రెడీ చెప్తున్నారు సమ్ బటన్స్ నొక్కండి అని చెప్పేసి. చూసాం కానీ ఏవి రావట్లేదు. సో డ్రైవర్ సీట్లో ఆఫ్ విండో మాత్రం ఓపెన్ అయితే అక్కడ నుండి డైరెక్ట్ ఫస్ట్ పర్సన్ నేను వచ్చేసి మేము నాతో పాటు ఇంకా ఉన్న 2 పర్సన్స్ ఫైర్ బ్రేక్ ద గ్లాస్ అని చేసి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నాతో పాటు మేము ఫ్రంట్ నుంచి ఒక 4 members బయటకు వచ్చేసాము. తర్వాత ఫ్రంట్ ఇది సైడ్లో మిర్రర్ నుంచి ఎమర్జెన్సీ దాని పక్కన నుండి ఇంకొక డ్రైవరు బ్రేక్ చేశారు గ్లాసు. తర్వాత లోపల ఉన్న వాళ్ళు కూడా బ్రేక్ చేశారండి. సో అంటే ఏం జరిగింది అసలు? అంటే అతివేగమైన ఈ యొక్క ప్రాబ్లం ఒక లాంగ్ డిస్టెన్స్లో ఒక 2-wheelerకి ఏదో అదే బీట్ చేసినట్టున్నాడు. సో ఆ వెహికల్ అనేది కింద స్టక్ అయినట్టున్నది. సో స్టక్ అయ్యి అదే మూమెంట్ కంటిన్యూగా వెళ్ళే లోపల మేబీ ఫైర్ అనేది అటాక్ అయి ఉందండి. అటాక్ అయిన తర్వాత అందులోనే సమ్ బ్లాస్ట్ వినిపించిన సౌండ్, మేబీ అది డీజిల్ ట్యాంకా ఏందనేది తెలియదు. అది బస్సు బ్లాస్ట్ అయిన సమయంలో మీరు నిద్రలో ఉన్నారా లేకుంటే మేల్కొని? మనం అందరం నిద్రలో ఉన్నాము. సో నేను జస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్మాల్ కర్టెన్ ఉంటుంది కదా, దాని నుంచి చూస్తే అవుట్ సైడ్ రెడ్ కలర్లో కనిపిస్తున్నది. సరే అని చెప్పేసి నేను డోర్ ఓపెన్ చేసి చూసే లోపల మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ సీట్ నాదే కాబట్టి చూసే లోపల మొత్తం ఫైర్ ఆల్రెడీ అటాక్ అయింది. సో ట్రై చేశాను, డోర్స్ పగలగొట్టాను, రాలేదు. జస్ట్ హాఫ్ డోర్ నుంచి వస్తే మాత్రం అది నుంచి ఎస్కేప్ అయ్యి మేము ఇంకా అరిచాము నాతో పాటు ఉన్న 4 members. ఓవరాల్గా ఎంతమంది బర్న్ అయినటువంటి బస్సు బర్న్ అయిన సమయంలో ఎంతమంది మీలాగా బయటకు వచ్చి సురక్షితంగా? అదే ఓవరాల్గా ఒక 18 to 20. మీరు ఎంతమందిని బయటకు తీసుకొని రాగలరు? మేము ఫ్రంట్ నుంచి 4 members వచ్చామండి. తర్వాత మేము అరిచు నుంచి వాళ్ళు కొద్దిమంది వేకప్ అయ్యారు. తర్వాత ఇంకో డ్రైవర్ గ్లాసు బ్రేక్ చేశారు. అక్కడ నుంచి ఒక 3-4-5 members బయటకు వచ్చారు. తర్వాత వర్షం అవుతున్నది, ఎవరు ఇక్కడ రోడ్ బ్లాక్ ఎవరు రాలేదు జనరల్గా. అంటే అక్కడ నుండి మీరు బయటకు రాగానే పోలీస్ వారికి సమాచారం ఇచ్చారా? వెంటనే వాళ్ళు వచ్చి మంటలు లేదన్నా? మా దగ్గర మొబైల్స్ లేవు, ఏమీ లేవు. జనరల్గా కాల్స్ చేస్తాము. తర్వాత వేరే వాళ్ళు ఒక 3-4 persons ఉంటే వారి నుంచి కాల్ ఇమీడియట్గా రాలేదు జనరల్గా. తర్వాత ఒక లేడీ ఆంటీ సమ్ మొబైల్ నెంబర్కి ఎవరికో కాల్ చేస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళకో సంథింగ్ ఎవరికో కాల్ చేస్తే అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అప్పుడు ఇక వచ్చారండి, 1 hour తర్వాత అట్లా వచ్చారు. అంటే ఈ ప్రమాదంలో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ఎవరు? నేను సోలో పార్ట్నర్ ప్యాసింజర్ అండి, సోలో ప్యాసింజర్. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాను, ఇంటర్వ్యూ పర్పస్లో వెళ్తున్నాను.